హలో ఎవ్రీవన్. నేను డాక్టర్ వినయ్ కుమార్, కన్సల్టెంట్ జనరల్ అండ్ లేజర్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బి. మనము మగవాళ్ళలో వచ్చే కామన్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే మీరు వింటూ ఉంటారు, ఏంటంటే ఫైమోసిస్ అని, లేదంటే బలనైటిస్ అని, బలనోపాస్థైటిస్ అని, పిఎక్సో, ఇవన్నీ సమస్యలు ఎక్కడ అంటే మగవాళ్ళకు ఉండే ముందు చర్మం దగ్గర వస్తూ ఉంటాయి. దాన్ని మనం ఫోర్ స్కిన్ అంటూ ఉంటాం. ఫైమోసిస్ అంటే ఏంటంటే ఈ మగవాళ్ళలో ఆ ముందు చర్మం అనేది వెనక్కి రాకపోవడాన్ని మనం ఫైమోసిస్ అన్నట్టు. అండ్ బలనైటిస్ లో ఏమవుతూ ఉంటుందంటే ఆ ముందు చర్మం ఫోర్ స్కిన్ మీద పగుళ్ళు ఏర్పడడం కానీ, లేదంటే ర్యాషెస్ రావడం కానీ, నొప్పి రావడము, క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది అవ్వడం, ఇవి చూస్తూ ఉంటాం. బలనోపాస్థైటిస్ లో కూడా ఏంటంటే లోపట మనం గ్లాన్స్ అనే దాని మీద కూడా ర్యాషెస్ రావడము, అండ్ ఈ ముందు చర్మం మీద పగుళ్ళు ఏర్పడడం, దురద రావడము. కొంతమంది ఏంటంటే ఇంటర్ కోర్స్ తర్వాత మాకు చర్మం చిట్లినట్టు అవుతుంది, అండ్ మంట వస్తుంది, దురద ఎక్కువగా వస్తుంది అని చెప్తా ఉంటారు. ఇంకోటి బిఎక్సో అంటే ఏంటంటే మనం బలనైటిస్ జీరోటా ఆబ్లిటరెన్స్ అంటాము. వీటిలలో కూడా ఏమవుతా ఉంటుంది అంటే కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వచ్చేసి ఈ ముందు చర్మం అనేది లోపట గ్లాన్స్ కి అతుక్కపోతూ ఉంటుంది. సో అడెషన్స్ అంటాం. సో అతుకులు ఏర్పడి చర్మం వెనక్కి రాకపోవడము, వీళ్ళల్లో కూడా పగుళ్ళు ఏర్పడము, మంట, దురద, ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో ఫైమోసిస్ కానీ, లేదంటే బలనైటిస్, బలనోపాస్థైటిస్కి అండ్ బిఎక్సోకి ఏంటంటే ఉన్న ఒకటి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇవన్నీ మెడిసిన్స్ తోటి తగ్గే ప్రాబ్లమ్స్ కాదు. అండ్ ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి బలనైటిస్ కానీ, లేదంటే బలనోపాస్థైటిస్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ శాతం షుగర్ ఉన్న వాళ్ళలో 90% ఇబ్బందితో బాధపడతా ఉంటారు. సో వీటన్నిటికీ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే సర్కంసిషన్. అదే ఏంటంటే ఆ ముందు చర్మాన్ని తీసేస్తే ఉన్న ప్రాబ్లం అనేది క్లియర్ అయ్యి ఫర్దర్గా మళ్ళీ హైజీన్ ఇష్యూస్ ఏమి ఉండకుండా మంచి హైజీన్ మెయింటైన్ చేసుకోవడానికి కుదురుతుంది. సో అది కూడా మనం ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ స్టాప్లర్ సర్కంసిషన్. సో మీకు షుగర్ ఉంటే ఖచ్చితంగా ఒకసారి అంగాన్ని పరీక్షించుకోండి. మీకు ఈ పగుళ్ళు కానీ, ఇటువంటి దురద కానీ, లేదంటే మంట, ఇంటర్ కోర్స్ తర్వాత నొప్పి రావడము, పగుళ్ళు ఏర్పడము, ఇటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే కన్సల్ట్ అవ్వండి. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నందు అవైలబుల్ ఉంటాను.